రైట్ ఓకే హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివికడ్డ. ఇవాళ మన సెషన్లో December 14th and 15th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ అవర్ సెషన్, సమ్ పీపుల్ హ్యావ్ కమెంటెడ్. రైట్, బుగాతా అనిత రామ్సార్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గ్లాండ్ స్విట్జర్లాండ్. రామ్సార్ కన్వెన్షన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గ్లాండ్ స్విట్జర్లాండ్. అదేవిధంగా 2027 యాడ్ చేయలేదు మీరు. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. 2011 సెన్సస్, దట్ ఈస్ 14th సెన్సస్. 2011 సెన్సస్ తర్వాత 2021 సెన్సస్, దట్ ఈస్ 15వ సెన్సస్. ఆ సెన్సస్ మిస్ అయ్యింది. తర్వాత ఇప్పుడు 16th సెన్సస్ లాగా 2021లో జరగాల్సినటువంటి సెన్సస్ అది మిస్ అయిన కారణం వల్ల ఇది 16th సెన్సస్గా దాన్ని పరిగణించారు. 2027 16th సెన్సస్ పండులకి. ఎస్, కరెక్ట్ ఓన్లీ. దాని గురించి వాటి సెషన్లో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. సెన్సస్ ఆఫ్ ఇండియా గురించి. దీంట్లో సెన్సస్ ఆఫ్ ఇండియా గురించి రీసెంట్గా మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. అదేంటి అనంటే, గవర్నమెంట్ లేదా క్యాబినెట్ అన్నటువంటిది ఈ నెక్స్ట్ జరగబోయేటువంటి సెన్సస్ ఏదైతే ఉందో ఆ సెన్సస్ కోసం అని చెప్పేసి 11,718 కోట్లు, 11,718 crores ఇన్ని కోట్ల రూపాయల్ని కేటాయించింది. సో దట్ దీంట్లో భాగంగా NPR నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అని చెప్పేసి ఎంటర్ చేశారు. అంటే ఆల్రెడీ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ద్వారా డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనకి అసలు ఆ పర్టికులర్ స్టేట్లో సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఎన్యూమరేషన్, ఆ సిటిజన్స్ డేటా అంతా కూడా మనకి NPR ద్వారా లభిస్తుంది. ఇప్పుడు ఆ NPR డేటాని కూడా ఇక్కడ యూటిలైజ్ చేసుకొని నెక్స్ట్ జరగబోయేటువంటి సెన్సస్, దీనికి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి 2027లో జరగబోయేటువంటి సెన్సస్కి. బిఫోర్ దాట్ ఫస్ట్ అసలు సెన్సస్ గురించి డిస్కస్ చేద్దాం. సెన్సస్ అంటే లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటండి? టు ఎస్టిమేట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ సెన్సస్. సెన్సస్ అన్నటువంటిది ఏ పదం అనంటే ఇట్ ఈస్ లాటిన్ టర్మ్. అదేవిధంగా సెన్సస్ అన్నది స్టేట్ లిస్టా, యూనియన్ లిస్టా, సెంటర్ లిస్టా అనంటే సెన్సస్ ఫాల్ అండర్ యూనియన్ లిస్ట్. ఫాదర్ ఆఫ్ సెన్సస్ అని చెప్పేసి ఎవరికి పేరు? హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ సెన్సస్ అని ఎవరిని అంటారు? మొట్టమొదట సెన్సస్ ని కండక్ట్ చేసింది ఏ ఇయర్లో అండి? 1872వ సంవత్సరంలో మొట్టమొదటి సెన్సస్ ని కండక్ట్ చేశారు. కాకపోతే ఇది అన్అఫీషియల్ సెన్సస్. స్పెసిఫిక్ గా ఒక దానికంటూ అంటే సెన్సస్ ని ప్రతి 10 years ఒకసారి కండక్ట్ చేయాలి అన్నది వాళ్ళకి అప్పుడు తెలియదు. జస్ట్ ఊరికే ఏదో నామకి వస్తే 1872లో ఒకసారి క్యాలిక్యులేట్ చేశారు, ఊరికే నామకే వస్తుంది. దట్ ఈస్ నాట్ అఫీషియల్ సెన్సస్. దాని తర్వాత 1881వ సంవత్సరంలో WC ప్లౌడన్ ఆయన సెన్సస్ కమిషనర్ గా ఉండి ఆయన టైం పీరియడ్ లో దీన్ని కండక్ట్ చేశారు. ఇది మొట్టమొదటి అఫీషియల్ లేదా సింక్రోనస్ సెన్సస్. ఫస్ట్ అఫీషియల్ ఆర్ సింక్రోనస్ సెన్సస్ అంటే పాపులేషన్ ని ఎస్టిమేట్ చేయాలి, దాని ద్వారా మనం ఇంకేమన్నా ఇనిషియేట్ చేయాలి అన్న కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది అని అంటే దట్ వాజ్ ఇన్ ది ఇయర్ 1881 అండర్ WC ప్లౌడన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1872లో లార్డ్ మయో గారి ఆధ్వర్యంలో దీన్ని కండక్ట్ చేశారు. అది నాన్ సింక్రోనస్ డేటా. బట్ వేరాజ్ 1881లో కండక్ట్ చేసినటువంటి డేటా మాత్రం ఇట్ ఈస్ సింక్రోనస్ అండ్ ఫస్ట్ అఫీషియల్ డేటా. అట్లా అక్కడ నుంచి చూసుకున్నట్లయితే 1881, 91, 1901 ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తూ వస్తున్నారు. 11, 12, అదేవిధంగా 11, దాని తర్వాత 21, 11, 21, 31, 41, 51, 61, 71, 81, 91, అదేవిధంగా 2001, 2011. ఇప్పుడు మీరు నార్మల్గా మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ సెన్సస్. దాని తర్వాత ఇది 2వ, 3వ, 4వ, 5వ, 6వది, అదేవిధంగా 7, 8, 9, 10, 11, 12, 13, 14. మామూలుగా అయితే 2021లో జరగాల్సింది సెన్సస్. 2021లో జరగాల్సినటువంటి సెన్సస్ ఎన్నో సెన్సస్? 15th సెన్సస్. ఇది మిస్ అయిన కారణం వల్ల అది అట్లా ప్రొలాంగ్ అయ్యింది. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు 2026లో సెన్సస్ ని మొదలు పెట్టబోతున్నారు. ఆ విధంగా చూస్తే ఇది
16th సెన్సెస్, అంతే కదండి. దిస్ ఈస్ 16th సెన్సెస్. ఆ లెక్క ప్రకారం 16th సెన్సెస్. ఐ హ్యావ్ మిస్డ్ దిస్ వన్. 2021 సెన్సెస్ నేను మిస్ చేయబట్టి 15th సెన్సెస్ అని క్యాలిక్యులేట్ చేశాను. నో, ఇట్ ఈస్ 2026 సెన్సెస్ వచ్చేసి 16th సెన్సెస్. అండ్ ఈ సెన్సెస్ ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు, 2011 తర్వాత 2027లో జరగబోతుంది 16th సెన్సెస్. 16 years బ్రేక్ తర్వాత ఆఫ్టర్ 16 years జరగబోయేటువంటి 16th సెన్సెస్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆఫ్టర్ 16 years 16th సెన్సెస్ జరగబోతుంది అని. మై బ్యాడ్, 15th సెన్సెస్ అని చెప్పాను లాస్ట్ ప్రీవియస్ సెషన్లో, అందుకే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్ అగైన్ క్లియర్లీ. 16th సెన్సెస్ 2027లో జరగబోయేటువంటి సెన్సెస్, రిలీజ్ అవ్వబోయేటువంటి సెన్సెస్ 16వ సెన్సెస్. 2016 సంవత్సరంలో దీనిని మొట్టమొదటి ఎడిషన్ ని కండక్ట్ చేయనున్నారు. అంటే ఫస్ట్ ఫేజ్ ని కండక్ట్ చేయనున్నారు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్. దాని తర్వాత ఫిబ్రవరి 2027లో ఫేజ్ 2 అన్నటువంటి దాన్ని కండక్ట్ చేస్తారు. ఫేజ్ 1లో ఏం చేస్తారంటే జనరల్ గా ఈ సిటిజన్స్ అసలు హౌసెస్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఏ హౌసెస్ ఏ విలేజ్ లో ఏ సిటీలో ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి ఈ డేటా అంతటిని కూడా కలెక్ట్ చేస్తారు, ఎన్యూమరేట్ చేస్తారు. తర్వాత సిటిజన్స్ లిస్ట్ సెకండ్ ఫేజ్ లో ఆ 2 phases ని కలిపేసి దేనికి దానికి అసలు అన్ఎంప్లాయిడ్ ఎంత ఉన్నారు, ఎంప్లాయిడ్ ఎంత ఉన్నారు, చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ రేషియో ఎంత ఉంది, మేల్ రేషియో ఎంత ఉంది, లిటరసీ రేట్ ఎంత ఉంది, అదేవిధంగా చైల్డ్ మోర్టాలిటీ ఎంత ఉంది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ ఎంత ఉంది. మొట్టమొదటిసారిగా కాస్ట్ ని కూడా ఎన్యూమరేట్ చేయనున్నారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత శాతం ఉన్నారు అది కూడా ఎన్యూమరేట్ చేయనున్నారు. అండ్ ఈ ఇయర్ 2027 కు ఉన్నటువంటి ఈ సెన్సెస్ కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటండి, దిస్ ఈజ్ ఫస్ట్ డిజిటల్ సెన్సెస్. నెక్స్ట్ జరగబోయేటువంటి సెన్సెస్ స్పెషాలిటీ ఏంటి అని అంటే మొట్టమొదటి డిజిటల్ సెన్సెస్. దట్ ఈస్ డిజిటల్ సెన్సెస్ అంటే ఏంటండి, మొబైల్ ఫోన్స్ ఇట్లా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ త్రూ సెన్సెస్ ని క్యాలిక్యులేట్ చేయటం. అంటే ఇప్పుడు ఇది వరకు ఏం జరిగేది, ప్రతి ఇంటింటికి వచ్చి జనాభా లెక్కలు రాసుకొని వెళ్ళేవారు. అయ్యో ఇప్పుడు ఏంటండి అలా జనాభా లెక్కలు జరగవా అని అంటే అలా కూడా జరుగుతుంది అండ్ ఇలా కూడా జరుగుతుంది. డిజిటల్ సెన్సెస్ అంటే ఏంటి అని అంటే వాళ్ళు వచ్చి క్యాలిక్యులేట్ చేసినా చేయకపోయినా జనాభా లెక్కలు రాసుకొని వెళ్ళకపోయినా కూడా మనమైనా సరే మన మొబైల్ ఫోన్స్ ని యూజ్ చేసి మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, అదంతా కూడా ఆ డేటా అంతా కూడా మన మొబైల్ ఫోన్స్ త్రూ మనం కూడా అప్డేట్ చేసేటువంటి ఫెసిలిటీ. దట్ ఈస్ మొట్టమొదటి డిజిటల్ సెన్సెస్. దీనికోసం అని చెప్పేసి ఒక యాప్ ని కూడా ఒక పోర్టల్ ని కూడా లాంచ్ చేశారు. ఆ పోర్టల్ పేరే ఏంటి అనంటే CMMS పోర్టల్. CMMS పోర్టల్ దట్ ఈస్ సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. ఈ పోర్టల్ ని కూడా లాంచ్ చేశారు. ఎన్ని ఫేజెస్ లో జరుగుతుందండి అని అంటే సెన్సెస్ 2 phases లో జరుగుతుంది. సెన్సెస్ అన్నటువంటిది ఇట్ కమ్ అండర్ యూనియన్ లిస్ట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్. హౌసింగ్ సెన్సెస్ అనేది మొట్టమొదటి జరుగుతుంది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు. ఫిబ్రవరి 2027లో పాపులేషన్ ని లెక్కిస్తారనమాట. కాస్ట్ డేటా కూడా ఎలక్ట్రానికల్లీ ఇన్ సెకండ్ ఫేజ్ లోనే కాస్ట్ సెన్సెస్ కూడా సెకండ్ ఫేజ్ లోనే కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్ని కోట్ల రూపాయలు దీనికి కేటాయించారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 11,718 crore rupees దీనికోసం అని చెప్పేసి కేటాయించారు. మీకు ఎగ్జామినేషన్ లో ఇది ఎన్నవ సెన్సెస్, ఎయిదర్ 8th సెన్సెసా 16th సెన్సెసా, ఇలా మీకు ఎగ్జామినేషన్ లో ఆప్షన్స్ ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు క్వశ్చన్ చాలా క్లియర్ గా చదవాలి. పోస్ట్ ఇండిపెండెన్స్ అన్నారా, ప్రీ ఇండిపెండెన్స్ అన్నారా, 1881 దగ్గర నుంచి మొదలు పెడితే 2027లో జరగబోయేటువంటి సెన్సెస్ ఎన్నోదని అడిగారు. అలా ఆ క్వశ్చన్ మరలా చదువుకొని ప్రీ ఇండిపెండెన్స్ అంటే మాత్రం ఇట్ ఈస్ 16th సెన్సెస్, పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే మాత్రం ఇట్ ఈస్ 8th సెన్సెస్. ఆ లెక్కన మనం గుర్తుపెట్టుకోవాలి 8th 16th ఎన్నో సెన్సెస్ అని చెప్పేసి. నెక్స్ట్ వన్, ద 115th anniversary ఆఫ్ విడి సవర్కర్స్ పోయం దట్ ఈస్ సాగరప్రాన్ తాల్మలల. ఈ పోయం అన్నటువంటిది ఏంటి అంటే ఓషన్
మై సోల్ ఈజ్ ఇన్ టార్మెంట్. మై సోల్ ఈజ్ ఇన్ టార్మెంట్ దేనికోసం తప్పిస్తుంది? మదర్ ల్యాండ్ అయినటువంటి భారతదేశం కోసం ఆయన సోల్ తప్పిస్తుంది అని చెప్పేసి ఈ మరాఠీ భాషలో ఈ పోయంని రాశారు. ఇది ఏ లాంగ్వేజ్ లో రాసినటువంటి పోయం? విడి సావర్కర్ గారు మరాఠీ భాషలో ఈ పోయం రాశారు. 115వ యానివర్సరీ. రీసెంట్ గా 150th యానివర్సరీ ఆఫ్ వందే మాతరం సాంగ్ కంపోజ్ చేసి ఈ ఇయర్ కి 150 years కంప్లీట్ అయిన సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ఈ డిబేట్ ని స్టార్ట్ చేశారు. ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ చేయాలి అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఇది మాత్రమే కాదు, ఈ ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ తో పాటు ఇప్పుడు రీసెంట్ గా డిబేట్ ని కూడా కండక్ట్ చేస్తున్నారు అసెంబ్లీలో కదా. వందే మాతరం సాంగ్ గురించి అసలు దాని ఆవిర్భావం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఏ విధంగా అది ఎవల్యూషన్ చెందింది, దాని వెనకాల పొలిటికల్ పార్టీస్ యొక్క హస్తం ఏంటి, అవన్నీ కూడా ఈ డిబేట్ అనేది జరుగుతూ ఉంది. ఈ 150th యానివర్సరీ ఆఫ్ వందే మాతరంతో పాటు 115వ యానివర్సరీ ఆఫ్ విడి సావర్కర్ గారి పాట అయినటువంటి ఈ పాట దాని గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు. అందుకే దిస్ ఈజ్ ఇన్ న్యూస్. ఆయన పుట్టినరోజు కాదు, ఆయన డెత్ యానివర్సరీ కూడా కాదు. ఈ సందర్భంగా విడి సావర్కర్ గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బిఫోర్ దాట్ అసలు ఈ పోయట్ ని ఏ ఇయర్ లో కంపోజ్ చేశారు అని అంటే ఇన్ ది ఇయర్ 1901. ఎందుకు? ఆయన బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవారు. బ్రిటిష్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో పనిచేసినప్పుడు మన విడి సావర్కర్ గారు ఇప్పుడు బ్రిటిష్ ఆర్మీలో మన భారతీయులకైతే ఇండియన్స్ కి బ్రిటిష్ సోల్జర్స్ కి మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. ఏ విధంగా అంటే బ్రిటిష్ సోల్జర్స్ అనుకోండి, బ్రిటిష్ సోల్జర్స్ అయితే నార్మల్లీ ఇప్పుడు వాళ్ళని ఓవర్సీస్ పంపించారు, ఎక్కడికి పడితే అక్కడికి పంపించడం, ఏ టైంలో పడితే ఆ టైంలో యుద్ధాలు చేపించడం అలాంటివి జరిగేవి కాదు. వేరే ఇన్ ద కేస్ ఆఫ్ మన ఇండియన్ సోల్జర్స్ విషయంలో అయితే ఖచ్చితంగా ఎక్కడికైనా సరే వాళ్ళు అది అవుట్ ఆఫ్ స్టేషన్ అయినా అవుట్ ఆఫ్ కంట్రీ అయినా ఓవర్సీస్ అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ వార్లైక్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అట్లా ఈయన వేరే దేశానికి వెళ్ళి అక్కడ మన భారతదేశం బ్రిటిషర్స్ తరపు నుంచి ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఈయన పనిచేసినప్పుడు భారతదేశానికి తిరిగి రావాలి అని తప్పిస్తూ ఆ తపనలో ఆయన రాసినటువంటి పద్యమే ఇదనమాట. 1909లో ఆయన రాశారు. అట్ ఇండియన్ హౌస్ లండన్ బేసిక్లీ ఇండియన్ హౌస్ లండన్ లో ఉన్నటువంటి ఇండియన్ హౌస్ వాళ్ళతో ఉంటూనే ఈయన ఏం చేశారు అని అంటే మన భారతదేశానికి ఇండిపెండెన్స్ తీసుకొని రావడం కోసం అని చెప్పేసి కొన్ని అసోసియేషన్స్ ని ఫామ్ చేశారు. ఈయన వీళ్ళ బ్రదర్ తో కలిసి ఇంకొక అభినవ్ బింద్రా సొసైటీ అని చెప్పి ఒక సొసైటీని ఏర్పాటు చేశారు. అభినవ్ బింద్రా సొసైటీ. ఈ సొసైటీ ఒక్కటి మాత్రమే కాదు, ఇంకా వేరే అసోసియేషన్స్ ని కూడా ఫామ్ చేసి మన భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం అని చెప్పేసి పోరాటం చేశారు. అందుకే ఆ విషయం తెలిసిన బ్రిటిషర్స్ ఈయన్ని ఏం చేశారు అని అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లో సెల్యులార్ జైల్ అని చెప్పేసి ఉంది కదండి, సెల్యులార్ జైల్. ఆ సెల్యులార్ జైల్లో ఈయన్ని 50 సంవత్సరాలు ఉంచారండి. ఒకప్పుడు ఇప్పుడు అంటే సెల్యులార్ జైలు లేదులేండి. సెల్యులార్ జైల్ని ఏం చేశారు, హెరిటేజ్ మాన్యుమెంట్ లాగా దాన్ని కన్వర్ట్ చేశారు, టూరిస్ట్ స్పాట్ లాగా దాన్ని కన్వర్ట్ చేశారు. ఒకప్పుడు ఈ సెల్యులార్ జైలు అంటే క్లోజ్డ్ ఉండేది, అసలు అక్కడ నుంచి తప్పించుకోవడానికి అయ్యేది కాదు, ఒక చీకటి గదిలాగా ఉండేది. అక్కడికి వెళ్ళారనంటే చావు తథ్యం అని చెప్పేసి ఫీల్ అయ్యేవారు. అట్లాంటి సెల్యులార్ జైల్లో ఈయన 50 ఏళ్ళు ఉన్నారు. ఆ 50 ఏళ్ళు కూడా ఆయన పరితపించి బ్రిటిషర్స్కి చాలా సార్లు ఆయన లెటర్స్ ద్వారా మొత్తుకున్నారు, నన్ను రిలీజ్ చేయండి బయటికి, ఇలాంటివి మరలా చేయడానికి ఆస్కారం ఇవ్వను అని చెప్పేసి అలా ఆయన రాసినటువంటి లెటర్స్ ఆఫ్ అప్పీల్ దాని ద్వారా 50 సంవత్సరాల తర్వాత ఆయన్ని రిలీజ్ చేశారు. అలా రిలీజ్ చేసిన తర్వాతనే ఈయన కొన్ని పుస్తకాలు రాశారండి. దాంట్లో వన్ ఆఫ్ ద పాపులర్ బుక్ ఈజ్ హూ ఈజ్ హిందుత్వ హూ ఈజ్ హిందూ. ఈ పుస్తకాన్ని కూడా ఆయన రాశారు. ఇది చాలా చాలా పాపులర్. హిందూయిజం గురించి ఈ పుస్తకాన్ని రాశారు. ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని విడి సావర్కర్ గారు ఏ వార్ ని అన్నారు అని అంటే 1857 రివోల్ట్. దానికే ఇంకొక పేరు ఏంటండి, సిపాయి రివోల్ట్ అని దానికే పేరు.
1857 రివోల్ట్ అన్నా సిపాయి రివోల్ట్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పి ఆ పుస్తకాన్ని రాశారు. ఆయన 1857 రివోల్ట్ ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా వ్యాఖ్యానించింది ఎవరు? ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు. విడి సవార్కర్ వాజ్ ద పర్సన్ హూ హ్యాస్ గివెన్ ద టైటిల్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ టు 1857 రివోల్ట్, సిపాయి రివోల్ట్. ఇందా చెప్పుకున్నాం కదా, మన ఇండియన్ సోల్జర్స్ కి బ్రిటిష్ సోల్జర్స్ కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, దానికి అగెన్స్ట్ గా మన వాళ్ళు చేసినటువంటి పోరాటమే 1857 రివోల్ట్. దాన్ని సిపాయి మిటిని అని అంటారు. దాని గురించి విడి సవర్కర్ గారు ఒక పుస్తకం లాగా రచించారు. అదేవిధంగా దాన్ని ఒక పేరుతో కూడా ప్రస్తావించారు, దాన్నే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు అని. ద పోయం వాజ్ లేటర్ ఇమ్మోర్టలైజ్డ్ ఇన్ సాంగ్. తర్వాత లతా మంగేష్కర్ గారు ఈ పోయం ని పాట రూపంలో పాడారు. దానికి మ్యూజిక్ అందించింది హృదయనాథ్ మంగేష్కర్ గారు. అదేవిధంగా ఈయన ఆటోబయోగ్రఫీ కూడా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హిజ్ ఆటోబయోగ్రఫీ? మై ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హిజ్ ఆటోబయోగ్రఫీ. అండ్ హీ ఈస్ ఫ్రమ్ ద స్టేట్ ముంబై, మహారాష్ట్ర. రీసెంట్ గా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లో ఈయన స్టాట్యూని మన హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు అన్వేల్ చేశారు. ఎందుకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లో అన్వేల్ చేశారు అని అంటే, దిస్ ఈస్ ద రీజన్. 50 సంవత్సరాలు ఆయన సెల్యులార్ జైల్లో ఉండి తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఆయన బయటికి రావటం, అదంతా కూడా దానికి అనుగుణంగా దాని వల్లనే అదొక రిమార్కబుల్ ఈవెంట్ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లోనే రీసెంట్ గా అమిత్ షా గారు స్టాట్యూ, ఈయన విడి సవర్కర్ గారు, వినాయక్ దామోదర్ సవర్కర్ గారి స్టాట్యూని అన్వేల్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్ శాంతి బిల్. దీని ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ డూ యూ మీన్ బై వాట్ ఈస్ అ శాంతి బిల్? ఫుల్ ఫామ్ గుర్తు పెట్టుకోండి. సస్టైనబుల్ హార్నెసింగ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ transforming India. That is the full form, that is the abbreviation of శాంతి బిల్. ఈ శాంతి బిల్ కి ఇంకొక పేరు ఏంటండి? శాంతి బిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అటామిక్ ఎనర్జీ బిల్ అన్న శాంతి బిల్ అన్న బోత్ ఆర్ సేమ్. అటామిక్ ఎనర్జీ బిల్, శాంతి బిల్. సస్టైనబుల్ హార్నెసింగ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, దట్ ఈజ్ అటామిక్ ఎనర్జీ బిల్. శాంతి బిల్ జస్ట్ బిల్లును ప్రవేశపెట్టారు. ఒకవేళ బిల్ ఆమోదం పొందింది అని అంటే అప్పుడు దానిని యాక్ట్ అని చెప్పేసి అని అంటాం. ఇనీషియల్ గా బిల్ కంటే ముందు ఉండేది దాన్ని డ్రాఫ్ట్ చేస్తారు, ప్రవేశపెట్టినప్పుడు దాన్ని బిల్ అంటారు. అది ఆమోదం వస్తే, దానికి ఆమోదం లభిస్తే దానిని యాక్ట్ అని చెప్పేసి అంటారు. అది అటామిక్ ఎనర్జీ బిల్ అని చెప్పేసి దీనికే మీనింగ్. శాంతి బిల్ అన్న అటామిక్ ఎనర్జీ బిల్ అన్న బోత్ ఆర్ సేమ్. ఎందుకు అసలు ఈ బిల్ ని తీసుకొని వచ్చారు అని అంటే, ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ డిపార్ట్మెంట్? ఇంట్రడ్యూస్డ్ బై, ఈ డిపార్ట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు అండర్ ప్రధానమంత్రి గారే కదండి లీడ్ చేస్తూ ఉంటారు ఈ ఎనర్జీ సోర్సెస్ వాటన్నిటికీ కూడా, అటామిక్ ఎనర్జీ దానికి. అట్లా ప్రధానమంత్రి గారి హయాంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ దీనిని ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకు? ఎప్పుడో సమ్ మోర్ దెన్ 70-80 ఇయర్స్ క్రితం ఉన్నటువంటి వాటిని రిఫార్మ్ చేయాలి అని చెప్పి రీసెంట్ గా దీన్ని ఈ మెథడ్స్ ని తీసుకొని వచ్చారనమాట. టు యాక్సలరేట్ ఇండియాస్ పాత్ టు, ఎందుకు దీని మెయిన్ మోటో వచ్చేసి ఏంటి? వాట్ ఈస్ ద ఎయిమ్ బిహైండ్ దిస్ వన్ అంటే, టు యాక్సలరేట్ ఇండియాస్ పాత్ టు 100 gigawatts ఆఫ్ న్యూక్లియర్ పవర్ బై ద ఇయర్ 2047. ఎందుకు 2047? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947. 2047కి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిందండి? 100 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా 100 gigawatts ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, 100 gigawatts ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ దీన్ని తయారు చేయటం వల్ల ఏం జరుగుతుంది? 100 gigawatts ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ మనం వేరే దేశాల మీద డిపెండెన్స్ అన్నది తగ్గిపోతుంది. ఆ విధంగా బై ద ఇయర్ 2047 ఎన్ని గిగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, ఇలా కూడా క్వశ్చన్
క్వశ్చన్ అడగొచ్చు ఎగ్జామినేషన్. ఎంతండి? 100 years 100 gigawatts టార్గెట్. అదేవిధంగా బై ది ఇయర్ 2070 వరకు మన భారతదేశం ఒక టార్గెట్ ని అచీవ్ చేయాలి అని ఒక టార్గెట్ ని సెట్ చేసుకుంది. వాట్ ఈస్ దట్ టార్గెట్? బై ది ఇయర్ 2070 మన భారతదేశం దేన్ని అచీవ్ చేయాలి అనే టార్గెట్ గా సెట్ చేసుకుంది. తెలిసినట్లయితే కమెంట్ చేయండి. అది కూడా రిలేటెడ్ టు ఎనర్జీ ఓన్లీ. తెలిస్తే నాకు కమెంట్ చేయండి. క్రిటికల్ ఫర్ అచీవింగ్ 100 gigawatts ఆఫ్ న్యూక్లియర్ కెపాసిటీ అండ్ ఇండియాస్ నెట్ జీరో బై 2070 టార్గెట్. ఎస్, వాట్ డూ యూ మీన్ బై నెట్ జీరో? ఇక్కడ ఏదో టార్గెట్ అని చెప్పాను కదా, దట్ ఈస్ నెట్ జీరో టార్గెట్. ఆ నెట్ జీరో టార్గెట్ అంటే ఏంటో చెప్పండి. నెట్ జీరో అన్న కార్బన్ న్యూట్రాలిటీ అన్న బోత్ ఆర్ సేమ్. అసలు వాట్ డూ యూ మీన్ బై నెట్ జీరో? అది నాకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇండియాస్ న్యూక్లియర్ సెక్టర్ ఈస్ ప్రెసెంట్లీ ఓవర్సీన్ ప్రైమరీలీ బై అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962. ఈ యాక్ట్ ద్వారా అంటే అప్పుడప్పుడు 1962లో దీనికోసం అని చెప్పేసి ఒక యాక్ట్ ని తీసుకొని వచ్చి అలాగే అటామిక్ ఎనర్జీ లో గైడ్ లైన్స్ కానీ రికమెండేషన్స్ కానీ అన్ని కూడా దీని ప్రకారమే జరుగుతుంది. అయితే ఆ అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962 దానిని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్స్ తీసుకొని రావాలి. అసలు ఏమేమి గైడ్ లైన్స్, ఏమేమి ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలన్నది ఈ శాంతి బిల్ యొక్క ఉద్దేశం అనమాట. దిస్ ఈస్ శాంతి బిల్. రైట్, నెక్స్ట్ వన్, గోట్ ఇండియన్ టూర్. గోట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ దానినే గోట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ గోట్ ఎవరిని ఉద్దేశించి గోట్ అని అన్నాము అనంటే లియోనల్ మెస్సీ గారు. హీ ఈజ్ అర్జెంటీనాకి చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్. అర్జెంటీనా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? ఇట్ ఈస్ బ్యూనస్ ఎయిర్స్. కరెన్సీ వచ్చేసి ఏంటి? వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ అర్జెంటీనా? ఈయన లియోనల్ మెస్సీ గారు ఫుట్బాల్ ప్లేయర్. ఈయన టోటల్ గా ఈ గోట్ ఇండియా టూర్ లో భాగంగా ఎన్ని డేస్ మన భారతదేశానికి విచ్చేశారు ఈ టూర్ లో భాగంగా అనంటే టోటల్ గా 3 days. ఎక్కడెక్కడ ఈయన పర్యటించారు అనంటే హైదరాబాద్, న్యూఢిల్లీ, అదే విధంగా ముంబై అండ్ ఇంకొక ప్లేస్ వచ్చేసి ఏంటి? వాట్ ఈజ్ అనదర్ స్టేట్? హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై అండ్ ఇంకొక సిటీకి కూడా ఈయన సిటీకి కూడా వెళ్ళి టూర్ చేయనున్నారు. ఇండియా టూర్ అంటే ఆయన సాధించినటువంటి పురోగతి కానీ లేదు అని అంటే ఇంకేమైనా ఈవెంట్స్ ఉంటే అసలు దీన్ని స్పోర్ట్ని కూడా ప్రమోట్ చేసే దిశగా ఆయన ఈ టూర్ని కండక్ట్ చేశారు. 2026 ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫిఫా వరల్డ్ కప్ జరగనుంది కదా. ఈ 2026 ఫిఫా వరల్డ్ కప్ అన్నది ఎక్కడ జరగబోతుంది? ఇది కూడా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ కూడా తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ టూర్ని జరిపారు అని అంటే December 13th to December 15th. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. గుర్తుంటే పాసిబుల్, ఇఫ్ పాసిబుల్ గుర్తుంటే డేట్స్ గుర్తుపెట్టుకోండి, లేకపోతే 3 days అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. బోత్ ఆర్ ఇంపార్టెంట్. 3 రోజులు పర్యటించారు. అదేవిధంగా కోల్కతా, వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ సిటీ అయినటువంటి కోల్కతా వాళ్ళు రీసెంట్ గా ఈయనది 70 feet ఐరన్ స్టాట్యూని కోల్కతాలో అన్వేల్ చేశారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈయన ఇంకొక స్టాట్యూ బ్రాంజ్తో తయారు చేసినటువంటి స్టాట్యూ ఎక్కడుంది అని చెప్పి ప్రీవియస్ సెషన్ లో నేను అడిగాను. నో వన్ హ్యాస్ కమెంటెడ్. అర్జెంటీనాలో ఈయన స్టాట్యూ, బ్రాంజ్తో తయారు చేసినటువంటి స్టాట్యూ అన్నది ఉంది. క్రిస్టియానో రొనాల్డో ఇప్పుడు రీసెంట్ గా 70 feet కలిగినటువంటి ఐరన్ స్టాట్యూని, క్రిస్టియానో రొనాల్డో గారి ఐరన్ స్టాట్యూని ఎక్కడ అన్వేల్ చేశారు? కోల్కతాలో అన్వేల్ చేశారు. దీనితో పాటుగా ఈయన 8 సార్లు బ్యాలన్ డిఓర్ అవార్డుని అందుకున్నటువంటి వ్యక్తి. బ్యాలన్ డిఓర్ అన్నటువంటిది ఫుట్బాల్ రంగంలో గోల్డెన్ గ్లోబ్ ని ప్రకటిస్తారు, వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తారనమాట. దట్ ఈస్ బ్యాలన్ డిఓర్. ఆ బ్యాలన్ డిఓర్ అవార్డు అన్నటువంటిది 8 సార్లు ఈయనకి, మెస్సీ గారికి లభించింది. క్రిస్టియానో రొనాల్డో అన్నటువంటి ఇంకొక పర్సనాలిటీ ఉన్నారు కదా, ఆయన కూడా పాపులర్ ఫిగర్ హెడ్ ఇన్ ఫుట్బాల్. అయితే భారతదేశం నుంచి ఫుట్బాల్లో ఎవరికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది?
who is the football player from India. He is very very important personality. And football కి హబ్ లాగా మనం దేన్ని చెప్తాం? కోల్కతా అని చెప్తాం మన భారతదేశం నుంచి. అయితే ఇండియాలో హూ ఇస్ ద పాపులర్ ఎమినెంట్ ఫుట్బాల్ ప్లేయర్ తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఫిఫా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉందండి? జ్యూరిక్, స్విట్జర్లాండ్. రైట్. ఇండియా విన్స్ స్క్వాష్ వరల్డ్ కప్, డిఫీట్స్ హాంకాంగ్ బై 3-0. ఎంత డిఫరెన్స్? 3-0 స్కోర్ వచ్చేసి ఎంత అని అంటే 3-0. స్క్వాష్ ఛాంపియన్షిప్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయనున్నారు? స్క్వాష్ ని ఒలింపిక్స్ లో మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఎప్పుడు? 2028 లాస్ ఏంజలస్. నెక్స్ట్ 2028 లో లాస్ ఏంజలస్ లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి కదా. ఆ 2028 లో లాస్ ఏంజలస్ లో జరగబోయేటువంటి ఒలింపిక్స్ లో మొట్టమొదటిసారి ఈ స్క్వాష్ ఛాంపియన్షిప్స్ ని కండక్ట్ చేయనున్నారు ఒలింపిక్స్ లో. ఇది చాలా 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 ఇంపార్టెంట్. 2028 లో ఫస్ట్ టైం ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ స్క్వాష్ ఛాంపియన్షిప్స్ రీసెంట్గా 2025 సంవత్సరం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి కదండి. December 9th నుంచి December 14 వరకు, అంతేనా? విల్ బి సీయింగ్ హియర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగే ఈ ఛాంపియన్షిప్స్ అని అంటే December 9 నుంచి December 14 వరకు జరిగాయి. ఎక్కడ జరిగాయి అంటే ఈ స్టేడియం ఆఫ్ తమిళనాడు స్టేడియం, చెన్నై తమిళనాడులో ఈ స్క్వాష్ వరల్డ్ కప్ అనేది జరిగింది. ఇట్లా మన భారతదేశం స్క్వాష్ ఛాంపియన్షిప్స్ ని కండక్ట్ చేయడం ఇది ఎన్నోసారి అండి అని అంటే ఫర్ ద 3rd కాన్సిక్యూటివ్ టర్మ్. స్క్వాష్ ఛాంపియన్షిప్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? యాక్చువల్గా అయితే ఎవ్రీ 2 years ఒకసారి జరగాలి. లాస్ట్ టైం 2023లో జరిగాయి. దానికి కంటే ముందు 1996లో జరిగాయి. దాని తర్వాత కొంచెం బ్రేక్ వచ్చింది 2023. దాని తర్వాత ఫస్ట్ 1996లో జరిగింది. దాని తర్వాత 2000 ఎప్పుడో జరిగింది. తర్వాత చాలా లాంగ్ బ్రేక్ వచ్చిన తర్వాత 2023లో జరిగింది. ఇప్పుడు 2025లో జరిగాయి. అట్లా మన భారతదేశం లాస్ట్ టైం కూడా మన భారతదేశం కండక్ట్ చేసింది. మలేషియా రన్నర్ అప్ గా నిలిచింది. విజేత ఎక్కువ సార్లు ఇప్పటివరకు 4 సార్లే కండక్ట్ చేశారులేండి ఈ స్క్వాష్ ఛాంపియన్షిప్స్. మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ దేశం గెలుచుకుందండి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ అని అంటే ఇట్ ఈస్ వాట్ ఈస్ ద కంట్రీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు టైటిల్ గెలుచుకున్నటువంటి కంట్రీ అది? ఈజిప్టా, ఇంగ్లాండా? తెలిస్తే నాకు కమెంట్ చేయండి. అయితే మన భారతదేశం నుంచి యాక్చువల్లీ ఈ స్క్వాష్ ఛాంపియన్షిప్స్ అంటే ఏం లేదండి, టెన్నిస్ ఆడతారు కదా. ఆ టెన్నిస్ సేమ్, స్క్వాష్ టెన్నిస్ సిమిలర్ గా ఉంటాయి. ఏ విధంగా అంటే టెన్నిస్ అనేటువంటిది ఓపెన్ లాన్ లో ఆడతారు, వేరే స్క్వాష్ అనేటువంటిది క్లోజ్డ్ వాల్స్ ఉంటాయి. అది స్క్వాష్ ఛాంపియన్షిప్స్. ఆ స్క్వాష్ ఛాంపియన్షిప్స్ దీంట్లో మిక్స్డ్ ఉంటాయి. ఇద్దరు మేల్స్, అదే విధంగా ఇద్దరు ఫీమేల్స్ ఆడుతూ ఉంటారు అనమాట. అట్లా మన భారతదేశం నుంచి జోష్నా చిన్నప్ప గారు ఈ టైటిల్ ఒక మేల్ ఒక ఫీమేల్, అటు సైడ్ నుంచి ఒక మేల్ ఒక ఫీమేల్ ఉంటారని చెప్పుకున్నాం కదా. ఈ టీంలో ఎవరున్నారు? జోష్నా చిన్నప్ప ఫ్రమ్ ఇండియా. షీ హాజ్ వన్. ఎవరిని డిఫీట్ చేశారు? లీ కాయి. వైల్ ఇండియా టాప్ ర్యాంక్ మెన్ దాంట్లో అయితే అభయ్ సింగ్ అండ్ జోష్నా చిన్నప్ప వీళ్ళిద్దరూ కలిసి ఎవరిని డిఫీట్ చేశారండి? హాంకాంగ్. ఏ దేశాన్ని డిఫీట్ చేశారు? హాంకాంగ్ దేశాన్ని డిఫీట్ చేశారు. 17-year-old Anahat Singh went on to wrap the game in India's favor, defeating Tomato Ho. అనాహత్ సింగ్ ఆయన డిఫీట్ చేశారు. స్క్వాష్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? చెన్నైలో జరిగింది. కంప్లీట్ అయిపోయి మన భారతదేశం ఇట్లా కండక్ట్ చేయడం ఎన్నోసారి అని అంటే ఇట్ ఈజ్ మన ఇండియా 3వసారి దీనినే కండక్ట్ చేసింది. చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ స్క్వాష్ ఛాంపియన్షిప్స్ ఒలింపిక్స్లో మొట్టమొదటిసారి, ఇది వరకు ఎప్పుడు స్క్వాష్ ఛాంపియన్షిప్స్ ఒలింపిక్స్లో యాడ్ చేయలేదు. ఒలింపిక్స్లో మొట్టమొదటి ఎప్పుడు ఇంక్లూడ్ చేయనున్నారు? 2028లో ఇంక్లూడ్ చేయనున్నారు. ఇండియా ర్యాంక్స్ 3rd అమాంగ్ వరల్డ్స్ మోస్ట్ కాంపిటేటివ్ AI పవర్. AI రంగంలో మన భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మన భారతదేశం 3rd ప్లేస్లో ఉన్నది. రీసెంట్గా ఒక కంపెనీ $5 ట్రిలియన్ మార్కెట్
క్యాపిటల్, మార్కెట్ క్యాపిటల్ని పొంది ఈవెన్ అమెజాన్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇలాంటి కంపెనీస్ని కూడా తలదన్ని నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది. వాట్ ఈస్ దట్ కంట్రీ? ఇట్ ఈస్ నివిడియా. దట్ హ్యాస్ బీన్ ద first company to achieve this feat of a market capital of $5 trillion. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. నెంబర్ 1 ప్లేస్ లో యుఎస్ఏ ఉంది, 2వ స్థానంలో చైనా ఉంది, 3వ స్థానంలో మన భారతదేశం ఉన్నది. డెవలపింగ్ కంట్రీస్ లో మన భారతదేశం నెంబర్ 1 అని చెప్పొచ్చు. కాకపోతే గ్లోబల్ లెవెల్గా చూస్తే ఇండియా 3rd ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ ఎవరు ఇట్లా ర్యాంకింగ్స్ని ఇచ్చారు అని అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఈ ర్యాంకింగ్స్ని ఇచ్చారు. దీనికి కూడా కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. ఏంటి ఆ ఇండికేటర్స్ అని అంటే ఏ దేశం వాళ్ళు, ఆ సిటిజన్స్ ఎక్కువ మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం మాత్రమే కాదు దానిని డెవలప్ చేయటానికి కానీ, అదేవిధంగా దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, దాన్ని డెవలప్ చేయటానికి కానీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎవరైనా ఆ దేశం వాళ్ళు ఎంత సరిగా చేస్తున్నారు దానిని బేస్ చేసుకొనే ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చారు. నెంబర్ 1 ప్లేస్లో ఏది ఉంది అని అంటే ఇట్ ఈస్ యుఎస్ఏ, 2nd ప్లేస్లో చైనా, 3rd ప్లేస్లో మన భారతదేశం అన్నది ఉన్నది. ఏఐ పవర్స్ అంటే మొత్తం ఓవరాల్గా ఏఐ డెవలప్ అవ్వడం కానివ్వండి, ఆల్రెడీ డెవలప్ చేయటం కానీ, వేరే దేశాల నుంచి ఆ దేశంలోకి ఇన్ఫ్లోస్ని స్వాగతించడం కానీ అన్ని రంగాల్లో చూసుకుంటే మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఇండియా బీట్ సౌత్ ఆఫ్రికా బై 7 వికెట్స్ ఇన్ 3rd T20 అట్ ధర్మశాల. నెక్స్ట్ 4th మ్యాచ్ జరగబోతుంది T20. ఆ 4th మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరగబోతుందండి అంటే ఫైనల్ మ్యాచ్ విల్ బి అట్ నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో ఫైనల్ మ్యాచ్ అన్నది జరగబోతుంది. అయితే ఈ నరేంద్ర మోడీ స్టేడియంకి ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి? వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ నరేంద్ర మోడీ స్టేడియం? తెలిసి నాకు కమెంట్ చేయొచ్చు. ధర్మశాల 7 వికెట్స్ తేడాతో ఇండియా ఏ దేశాన్ని బీట్ చేసింది? సౌత్ ఆఫ్రికా. ధర్మశాల ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ హిమాచల్ ప్రదేశ్. దీంట్లో ఎక్కువ రన్స్ని ఎవరు స్కోర్ చేశారు, ఎక్కువ వికెట్స్ని ఎవరు స్కోర్ చేశారు అని అంటే వరుణ్ బికమ్స్ సెకండ్ ఫాస్టెస్ట్ ఇండియన్ టు క్లెయిమ్ 50 T20 ఇంటర్నేషనల్ వికెట్స్. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి హీ హ్యాస్ బికమ్ ద సెకండ్ ఫాస్టెస్ట్ ఇండియన్ టు రీచ్ మైల్ స్టోన్ ఆఫ్ 50 T20 ఇంటర్నేషనల్ వికెట్స్. he has become the second person when he caused South Africa's okay. ఎవరు మరి ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఎవరండి? ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే కుల్దీప్ యాదవ్ గారు మొట్టమొదటి పర్సన్ టు అచీవ్ ద మైల్ స్టోన్ ఆఫ్ 50 T20 ఇంటర్నేషనల్ వికెట్స్. 50 T20 ఇంటర్నేషనల్ వికెట్స్ ని అచీవ్ చేసినటువంటి పర్సన్స్ లో ఫస్ట్ పర్సన్ గా మన భారతదేశం నుంచి కుల్దీప్ యాదవ్ గారు ఉన్నారు. సెకండ్ పర్సన్ వరుణ్ చక్రవర్తి గారు సెకండ్ పర్సన్ గా నిలిచారు. తర్వాత హార్దిక్ హ్యాస్ బికమ్ ద 4th టు అచీవ్ రేర్ ట్రెబుల్ ఇన్ ద T20 ఫార్మాట్. హార్దిక్ పాండ్యా గారు 1000 రన్స్ ని, 100 సిక్సెస్ ని, 100 వికెట్స్ ని, 1000 రన్స్ అదేవిధంగా 100 వికెట్స్ అదేవిధంగా 100 సిక్సెస్, 100 వికెట్స్, 1000 రన్స్ ఇట్లా ఈ ట్రెబుల్ ని అచీవ్ చేసినటువంటి, ట్రెబుల్ అంటే ఈ 3 అనమాట, రన్స్, వికెట్స్, 6లు, ఈ 3 దాన్ని ట్రెబుల్ అని చెప్పేసి అని అంటారు. ఇన్ T20 ఇంటర్నేషనల్ ఈ కంప్లీటెడ్ a century of wickets in the shortest format. హార్దిక్ ఈయన కంటే ముందు ఎవరెవరు? జింబాబ్వేకి చెందినటువంటి సికందర్ రజా, జింబాబ్వే నుంచి సికందర్ రజా గారు ఈ ఫీట్ ని అచీవ్ చేశారు ఫ్రమ్ జింబాబ్వే. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి మొహమ్మద్ నబీ, ఇంకా
మలేషియా దేశం నుంచి అయితే ఇట్ ఈజ్ విరణ్దీప్ సింగ్. వీళ్ళ ముగ్గురు కూడా ఈ ఫీట్ ని అచీవ్ చేశారు. ఇది వరకు ఇట్లా ట్రైబల్ ని అచీవ్ చేసినటువంటి పర్సనాలిటీస్ లో వీళ్ళ ముగ్గురు ఉన్నారు. తర్వాత ఇప్పుడు మన భారతదేశం నుంచి హార్దిక్ పాండ్యా గారు హీ హాజ్ అచీవ్డ్ దిస్ ట్రైబల్. ఈ ట్రైబల్ ని అచీవ్ చేసింది ఎవరు రీసెంట్ గా ఈ మ్యాచ్ లో అనంటే ఇట్ ఈస్ హార్దిక్ పాండ్యా గారు. రైట్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే సెషన్ అండి. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్, దట్ ఈస్ టుమారో సెషన్ 16th December కరెంట్ అఫైర్స్ లో మరలా మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టెలిగ్రామ్ లో PDF ని కూడా అప్లోడ్ చేస్తాము, కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.